మొన్న ఒకడు డబల్ గుడ్ ఆయన, అందర్ బి అంధా హై బాహర్ బి అంధా హై. ఈ డబల్ గుడ్డోడు ఒక ఒక రీల్, ఒక షార్ట్ మెసేజ్ ఒకటి ఏదో పెట్టాడు. అదేంటంటే, దేవుని వాక్యంలో తప్పులు ఉన్నాయని నేను చెప్పానట. దేవుని వాక్యంలో నేను తప్పులు ఉన్నాయని ఎక్కడ చెప్పానట అంటే, ఆ చెప్పిన ఆ మెసేజ్ వీడియో ప్లే చేయలేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడుదురు అని ఉంది. తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళీ మోషే కాలంలో బయలుదేరిపోయేటప్పుడు వారు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. దేవుడు చెప్పింది ఏంటి? 400 ఏండ్లు శ్రమ పెట్టబడుదురు. ఇది ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూడగలం. ఆదికాండము 15వ అధ్యాయము 14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 13, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉండు. ఎన్ని సంవత్సరాలు? 400 ఏండ్లు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 41లో ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత యెహోవా సేనలన్నీ ఐగుప్తును విడిచి బయలుదేరారు. 40వ వచనం, నిర్గమాకాండం 12:40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం ఎంత? 437. నివసించిన కాలం ఎంత? కనుక అక్కడ అలాగున్నది. అక్కడ 400 ఏండ్ల నుండి ఇక్కడ 430 ఏండ్ల నుండి. కనుక బైబిల్లో ఇది తప్పు అని చెప్పి రంజిత్ తోఫీర్ అన్నాడు అని ఒక మెసేజ్ పెట్టాడు. అసలు ఆ మాట నేను అనలేదు. ఆ మాట ఏమన్నానంటే, ఆ మెసేజ్ కూడా మనం ప్లే చేస్తాం, రేపు చేస్తున్నాం, మన శిష్యులు తయారు చేస్తున్నారు. అదంతా మెసేజ్ ఏంటంటే, పౌలు చెప్పిన మాట, అవివేక తర్కములను వంశావళులను గూర్చిన వివాదములు, ధర్మశాస్త్రాన్ని గూర్చిన వివాదములు నిష్ప్రయోజనములై ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దు. క్షేమాభివృద్ధికరమైన సంగతుల మీదనే దృష్టి పెట్టండి. విమర్శన దృష్టితో చూసేవాడికి బైబిల్లో కూడా లోపాలు ఉన్నట్లుగా కనబడుతుంది, కానీ దానికి కూడా వివరణలు ఉంటాయి అని చెప్పాను. ఇది నేను చెప్పిన మాట, రికార్డెడ్గా ఉంది, అది మనం ప్లే చేస్తాం. విమర్శన దృష్టి, తప్పులే వెతకాలి అని రంధ్రాన్వేషణ వాళ్ళు చేస్తే కనుక వాళ్లకు కొన్ని తప్పుల్లాగా కనబడుతాయి, కానీ దానికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. వివరించినప్పుడు అది మళ్ళీ సరిగానే కనపడుతుంది. అయితే మనం అలాంటి వివాదాల మీద మనస్సు పెట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు అనొచ్చు ఇట్లాగా, ఇక్కడ 400 ఉంది, అక్కడ 430 ఉందని అంటాడు వాడు. అలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టొద్దు. అక్కడ నివసించిందేమో టోటల్ టైం 430, శ్రమ పడ్డది 400. ఎందుకంటే యోసేపును ఎరిగిన రాజు ఉన్నంత వరకు వాళ్ళు వర్ధిల్లినారు. యోసేపును ఎరుగని రాజు వచ్చిన తర్వాత శ్రమలు స్టార్ట్ అయ్యాయి. దట్ ఈజ్ ది ఎక్స్ప్లెనేషన్. వివరణలు ఉంటాయి, కానీ ఆ వివరణ కొరకు ఎదురు చూడకుండా ఇది తప్పు అని అనేవాళ్ళు ఉంటారు. అలాగ మీరు ఉండవద్దు. బైబిల్లో ఎన్నో సంగతులు మనకు అర్థంగానే ఉంటాయి. తప్పులు ఉండవు బాబు. బైబిల్లో తప్పు ఉన్నది అనిపించినప్పుడు నీ బుర్రకాయలోనే తప్పు. ఇది నేను చేసిన ప్రసంగం. దాన్ని వాడు ఎత్తుకొని, ఆ డబల్ గుడ్డోడు
యు ఆర్ ఏ సేటానిక్ నాన్ సెన్సికల్ ప్రీచర్. ఇది తప్పంటావా? తప్పని నేను అనలేదురా విధవన్నర విధవ డబల్ గుడ్డోడా, ఇది తప్పని నేను అనలేదు. సత్యాన్వేషకులు కానోళ్ళు, హృదయ సున్నతి లేనోళ్ళు అలాగ అనుకుంటారు. దాని మీద మనం దృష్టి పెట్టొద్దు అనే మాట చెప్పా. అది ఎందుకు చెప్పా? పౌలు చెప్పాడు గనక. మితము లేని వంశావళులు, తర్వాత ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు అవి నిష్ప్రయోజనమై ఉన్నవి గనక వాటి మీద దృష్టి పెట్టవద్దు అని చెప్పిన మాట నా మూలవాక్యంగా తీసుకొని నేను ప్రసంగించాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను వంశావళులను, అవివేక తర్కములు వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను అవి నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక ఆర్థిక. నేను చెప్పిన ప్రసంగం అది. ధర్మశాస్త్రములోనే చాలామంది ఏదేదో కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టుగా లాగి అదే వివాదం చేస్తున్నారు. కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందని ఒకడు, తర్వాత దావీదు యెషై పిల్లలు 8వ వాడా 7వ వాడా అని ఒకటి. ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, దానికి వివరణలు ఉన్నాయి. కానీ అలాంటి వివాదాస్పదమైన సంగతుల మీద దృష్టి పెట్టొద్దు. మన రక్షకుడు ఎవరు, ఆయన ఎలా గుర్తుపట్టాలి, రక్షణ ఎలా పొందాలి, రక్షణలో ఎలా ఎదగాలి, సంపూర్ణత ఎలా పొందాలి, దాని మీద దృష్టి పెట్టమని నేను చేసిన మహాశ్రేష్టమైన ప్రసంగంలో ఒక ముక్క కత్తిరించి ఇది తప్పని రంజితోఫిర్ అన్నాడు. మళ్ళా నేను బోధకులకే బోధకుడిని చెబుతున్నావా? యు ఆర్ ఏ డెవిల్, సైతాను నిన్ను నియమించాడు, నువ్వు బోధకులకు బోధకుడివి కాదు, నువ్వు మోసగాళ్లకు మోసగాడివి అని చెప్పాడు. ఆ తిక్కలోడికి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. నెగటివ్ను నెగేట్ చేస్తే అది మంచిదైపోతుంది. మోసగాళ్ళనే నేను మోసం చేసేవాడిని అనుకో, అప్పుడు నేను మంచోడిని అయిపోతాను. నువ్వు మోసగాళ్ళకు మోసగాడివని నన్ను తిడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ తిట్టు కాదు అది. మంచోళ్ళను మోసం చేస్తే అది తప్పు, మోసగాళ్ళను మోసం చేస్తే అది మంచి పని. కాబట్టి నన్ను అలాగా దూషిస్తూ ఉన్నాడు. నేను చెప్పింది ఏంటి? పౌలు చెప్పిన మాట నేను చెప్పాను. ధర్మశాస్త్రములో ఉన్న ఆ వివాదాస్పదమైన సంగతులకు దూరముగా ఉండుము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. అంటే దేవుని ఏర్పాటు, విశ్వాస సంబంధమైన ఏర్పాటు అంటే కింద దేవుని గృహ నిర్వాహకత్వముతో సంబంధము లేనివి. వంశావళులు, ఆ పేరు ఇక్కడుంది, ఈ పేరు అక్కడుంది, ఇది వేరే వేరేగా ఉంది అని రకరకాలుగా బైబిల్లో కొంచెం తేడాలు ఉన్నాయి అని వాదించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ విమర్శకులు. వాళ్ళు బైబిల్ విశ్వాసులు కాదు, బైబిల్ విమర్శకులు. అలాంటి వాళ్ళ వాదనలను మీరు లక్ష్య పెట్టొద్దు. బైబిల్లో మీరు పట్టించుకోవాల్సింది ఒక్కటే పాయింట్: రక్షకుడు ఎవరు, ఆ రక్షకుడిని ఎలాగ మన హృదయంలోకి స్వీకరించాలి, ఆయన సిద్ధపరిచిన రక్షణ ఎలా పొందాలి, రక్షణలో ఎలా ఎదగాలి, ఎలాగ సంపూర్ణ సిద్ధి పొందాలి, ఆ రక్షకుని సారూప్యములోనికి ఎలాగ నేను ఎదగాలి. ఇది దేవుని గృహ నిర్వాహకత్వం. దీనితో సంబంధం లేదు, వట్టి ఆర్గ్యుమెంట్లతోనే సంబంధం ఉన్న విషయాలు మీరు అసలు పట్టించుకోవద్దని
ముందు నేను చెప్పానా, పౌలు చెప్పారా? సరే, పౌలు చెప్పిన మాటనే నేను కూడా చెప్తాను. పౌలు చెప్పిన మాటే నేను చెప్తాను. పౌలు చెప్పిన మాటే నేను చెప్తే అప్పుడు నేను కుక్కనా, నన్ను విమర్శించినోడు కుక్కనా? ఏమండి చెప్పండి. మరి కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి.